గోవులను అక్రమంగా వధశాలకు తరలిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. పక్కా సమాచారంతో బుధవారం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల 5 టీసీఎంలను అదుపులోకి తీసుకుని సుమారు 300 గోవులను రక్షించి సురక్షితంగా గోశాలకు తరలించారు. పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ కె రాజశేఖరరాజు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలోని హనుమాన్ జంక్షన్ నుండి 5 డీసీఎంలలో 300 గోవులను అక్రమార్కులు 5 డీసీఎంలలో హైదరాబాద్కు తరలించుకుపోతున్నారు. ఈ దందాకు సంబంధించి డ్రైవర్ ఓనర్లు 1 టౌన్ పరిధిలో భూక్యలింగ, ఎండి జాఫర్, మాడుగులపల్లి వద్ద రమావత్ మోహన్, నేనావత్ రఘు, నేనావత్ శ్రీను నాయక్, వట్టి రఘు, రూరల్ పోలీస్ స్టేషన్లో జుబేర్, జుక్రిందా, ఎండి అక్బర్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుల కోసం లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్న వెహికల్స్ ఓనర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నీ పోవాల్సింది మరి అన్ని మన పట్టణం చేసుకున్నారు. ఈరోజు ఎర్లీ అవర్స్లో మిర్యాలగూడ డివిజన్లో వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద నుంచి, అదేవిధంగా మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద మిర్యాలగూడ టౌన్లో ఈ ఆంధ్రా నుంచి, అంటే పర్టికులర్గా న్యూస్వీడ్ ఏరియా నుంచి హైదరాబాద్కు తరలించేటటువంటి ఒక 5 ఆవులు, దూడలు ఉన్నటువంటి వ్యాన్లు పట్టుకోవడం జరిగింది. జిల్లా టాస్క్ ఫోర్స్ వారితో కలిసి మిర్యాలగూడ పోలీస్ వారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు వీటిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అందాజా ఒక 300 ఆవులు ఉన్నాయి, మొత్తం 5 వెహికల్స్లో కలిపి. వీటిని అక్రమంగా రవాణా చేసేటటువంటి వాళ్ళ మీద తెలంగాణ హౌస్ లాటర్ యాక్టు, దాంతోపాటుగా ఎనిమల్ క్రుయాలిటీ యాక్టు కూడా కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీని వెనుక ఉన్న వాళ్ళ గురించి లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. టాస్క్ ఫోర్స్ వారు, తర్వాత మిర్యాలగూడ పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ ఆవుని పట్టుకున్నటువంటి ఆవులన్నింటినీ కూడా వివిధ గోశాలలకి, వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాదగిరిగుట్టతో ఉన్నది, తర్వాత మిర్యాలగూడలోని ఈ మాడుగులపల్లి, వేములపల్లిలో ఉన్నటువంటి గోశాలలకి వీటన్నిటిని క్షేమంగా తరలించడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా, ఎవరైతే ఈ గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారో పశువుల్ని, వాళ్ళందరికీ కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఎవరైనా ఇలాంటి ఆక్రమ రవాణాకి పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా ఈ వెహికల్స్ ఎవరైతే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్కి పెడుతున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీగా మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వీటిని చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు దీంట్లో దొరికినా వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి.